గాయ్స్ ఈరోజైతే పొద్దున్నే లేసా. కానీ నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది. కానీ నేను ఎట్లో ఒకట మధ్యాహ్నం వరకు అయితే వెయిట్ చేశా. నాకు ఇప్పుడైతే ఇంకా కడుపులో అయితే ఎలకలు, పందులు, కుక్కలు, నక్కలు అన్నీ అయితే పరిగెత్తున్నాయి. నాకైతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్గా అయితే ఆకలేస్తుంది. నేను ఇట్లే తినకోకుండా ఉంటే ఇంకా 1 డేలో చనిపోతా. కాబట్టి నేనైతే ఏదో ఒకటి తినాలి. నేనైతే దొంగ కోళ్ళు పలిటే వాళ్ళ దగ్గర నుంచి నేనేం చేశా అంటే ఫస్ట్ వాళ్ళైతే ఎవరో ఇంట్లో దొంగ కోళ్ళు పడతా అంటే నేను వచ్చేసి వాళ్ళని వీడియో తీసా. అప్పుడు వాళ్ళైతే చూశారు నన్ను చూసేంటే బాబు వీడియో డిలీట్ చేయి అని అయితే అడిగాడు. కానీ నేను వాళ్ళని అయితే ఒక కోడ్ని అయితే డిమాండ్ చేశా. వాడు నాకు ఒక కోడ్ అయితే ఇచ్చాడు. ఆ కోడ్ని అయితే నేను ఇంటికి అయితే తెచ్చేసుకున్నా. దాన్ని చాపగానికి పెట్టుకోకుండా నేనే అయితే ఎత్తిపెట్టేసుకున్నా. అది వచ్చేసి ఇప్పుడైతే మనం ఈ బీబీక్యూ గ్రిల్ మీద మ్యారినేట్ చేసుకొని అయితే వండుకుందాం ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే నాకు వచ్చేసి ఇప్పుడు ఉండేది అదే ఒకే ఒక్క ఫుడ్ అనమాట. నా దగ్గర పైసలు కూడా లేవు కాబట్టి అదే దారి అనమాట. ఇప్పుడు మనకి ఆ కోడ్ వచ్చేసి నేను గ్యారేజ్ బయట పెట్టా. ఎందుకంటే ఇక్కడ పెడితే కన్నా మన చాపగాడు వచ్చేసి దాన్ని చంపేసి తింటాడబ్బా. అందుకు వచ్చేసి నేను గ్యారేజ్ బయట అయితే పెట్టేసి ఆ కోడ్ని. అందుకు ఇప్పుడు మనం ఆ కోడ్ని వండుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లాలు చేపించి అయితే దాన్ని అయితే కోపియాలన్నమాట. మనం ఇక్కడైతే ఉందబ్బా మన కోడి. ఇక్కడైతే నేను కట్టేసి పెట్టా. కానీ మీకు తాడైతే కనపరాదులేండి. నేను ఇక్కడైతే కట్టేసి పెట్టాను ఈ కోడిని. ఈ కోడిని మీకు తాడైతే కనపరాదులేండి. ఇప్పుడు మనం ఈ కోడిని తీసుకుపోయి లేదబ్బా కోసే వాళ్ళనే మన ఇంటి దగ్గరికి అయితే పిలిపిద్దాం. ఎందుకంటే ఒక 100 ఎక్స్ట్రా ఇస్తే వాడే మన ఇంటి దగ్గరికి వచ్చి అయితే కట్ చేస్తాడు. వాటితో కట్ చేయించుకొని అయితే మనమైతే ఇదిగోని ఇందాక మీకు చూపించా కదా బార్బీక్యూ గ్రిల్ అని కిందంది. ఆ గ్రిల్లులో అయితే చేసుకొని తిందాం మ్యారినేట్ చేసుకొని కోడిని. గాయస్ ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా అయితే మనం కోడిని అయితే కోసుకొని అయితే తినడానికి అయితే మ్యారినేట్ అయితే చేసుకుందాం. హే బాబు, బాబు వెనకలు తిరుగు. హే బాబు. గాయస్ నాకైతే వెనకలైతే ఎవరో పిలుస్తున్నారన్నట్టు అనిపిస్తుంది అబ్బా. మనం ఒకసారి వెనకలకైతే చూద్దాం. మనకు వచ్చేసి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. ఎవరు గాయస్ ఈ అంకుల్? ఎవరో నన్ను అయితే పిలుస్తున్నాడు. ఏం కావాలన్నా అంకుల్కి అయితే అడుగుదాం ఇప్పుడు. అరే అంకుల్ ఏం కావాలి అంకుల్ మీకు? నన్ను వచ్చి పిలుస్తున్నారు మా ఇంటి ముందరికి. బాబు నాకు వచ్చేసి మీ ఇంటి దగ్గర ఉన్న కోడ్ అయితే కావాలి. దాన్ని అయితే నేను కొనుక్కుంటాను. నీకు ఎంత కావాలనో నాకు చెప్పు. అన్న ఆ కోడి అమ్మడానికి అయితే కాదన్న నాకే కావాలి ఆ కోడి. నేనే ఇప్పుడైతే తిందామని అయితే రెడీ చేసుకుంటున్నా ఆ కోడిని. ఇప్పుడే కోసే వాళ్ళకి కూడా ఫోన్ చేశా వస్తానా అని అయితే చెప్పారు వాళ్ళు. బాబు బాబు అలా కాదు బాబు, మా ఇంటికి చాలా మంది బంధువులు వచ్చారు. వాళ్ళకు వచ్చేసి కోడి కావాలంట. అందుకనేసి ఇప్పుడైతే వాళ్ళకి కోడి కావాలంటే నేను మళ్ళీ లాంగ్ వెళ్ళి తీసుకొచ్చే కంటే నేను ఇప్పుడైతే వెళ్తుంటే మీ ఇంటి దగ్గర అయితే కోడిని అయితే చూసాను. నాకు ప్లీజ్ ప్లీజ్ అంటే ప్లీజ్ ఆ కోడిని అయితే ఇస్తావా? నీకు ఎంత మనీ కావాలంటే అంత మనీ అయితే ఇస్తా. ప్లీజ్ నాకు కోడిని అయితే ఇచ్చేసేయి. కుదరదు అంకుల్. నేనైతే నిన్న చాలా $1000 పెట్టి ఆ కోడిని అయితే తెచ్చుకున్నా. ఎందుకంటే ఆ కోడి వచ్చేసి చాలా విలువైన కోడి అనమాట. కాబట్టి నేను ఆ కోడిని $1000 పెట్టి తెచ్చుకున్నా. ఒకవేళ నీకు కావాలంటే నాకు $2000 అయితే ఇవ్వు. నేనైతే నీకు ఆ కోడిని ఇస్తా. సరే బాబు, నాకైతే ఓకే $2000. ఎందుకంటే మా ఇంటికి అయితే చాలా మంది బంధువులు వచ్చారు. వాళ్ళకైతే కోడి అయితే కావాలంట. లేదంటే వాళ్ళు మళ్ళీ తినిపించకుండా వెళ్ళిపిస్తే వాళ్ళు మళ్ళీ ఏమన్నా అనుకుంటారని అయితే నేనైతే $2000 పెట్టి అయితే ఈ కోడ్ని అయితే తీసుకున్నా. ప్లీజ్ అంటే ప్లీజ్ నాకైతే ఇచ్చే $2000కి. సరే అంకుల్ తీసుకెళ్ళు. $2000 నాకు ఫోన్ పే కొట్టేసి నువ్వైతే కోడ్ని అయితే తీసుకెళ్ళు. గాయస్ మనకు వచ్చేసి ఇప్పుడే అంకుల్ అయితే కోడ్ అయితే తీసుకెళ్ళాడు అనమాట. అంకుల్ వచ్చేసి వేరేదేద్దాం అనమాట. ఎందుకంటే మనకు వచ్చేసి ఆ కోడి ఫ్రీ అంటే ఫ్రీ అయితే వచ్చింది ఒక వీడియో వల్ల. కానీ ఆ అంకుల్కి మనం $2000కి అయితే సెల్ చేసాం. ప్రజెంట్ నాకైతే ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. ఆ ఐడియాతో మనం $2000 కాదు కదా ఇంకా చాలా దానికి త్రిబుల్ మనీ అయితే ఏం చేసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే నేను వచ్చేసి కోళ్ళ బిజినెస్ అయితే పెట్టబోతున్నా. ఎందుకంటే ఇంతవరకు మన లాస్ ఏంజల్స్లో పెట్టినారు కానీ మనకి దగ్గరలో అయితే ఎవరైతే కోళ్ళ బిజినెస్ అయితే పెట్టలేదు. వీళ్ళు కావాలంటే మళ్ళీ పల్లెటూరుకి వెళ్ళి కొనుక్కోవాలన్నమాట. దాని బదులు మళ్ళమే పల్లెటూరు నుంచి తెప్పించేసి అయితే మన ఇంటి దగ్గర అమ్ముతే గన బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. అయితే గన మనకు వచ్చేసి మనీ వస్తుంది అండ్ మనం చాలా మనీకి మనీ వస్తుంది అండ్ మనం వచ్చేసి చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా కావచ్చు అనమాట. అందుకనేసి నేనైతే ఒక ఐడియా వేసా. అతను మనకి ఇచ్చిన $2000తో అంటే ఫోన్పే వేసాడు కదా అది మనకి ఇచ్చిన $2000తో నేను ఒక 20-30 హెన్స్ తెచ్చి దాన్ని అమ్ముదామని అయితే అనేసి అనుకుంటున్నా. ఆ 20-30 హెన్స్ని అయితే అమ్మేసిన తర్వాత మళ్ళీ మనకైతే కొద్దిగా ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా. ఆ అమౌంట్తో కూడా మళ్ళీ నేనైతే హెన్స్ అయితే తీసుకుంటా. మళ్ళీ నేనైతే సేల్ చేస్తా. ఇప్పుడు మనం ఫస్ట్
మన లాస్ ఏంజల్స్లో ఉన్న హెన్స్ డీలర్స్కి అయితే ఫోన్ చేయాలి. వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత మనం ఇట్లా అడగాలి, నాకు $2000కి ఎన్ని వస్తాయి అనేసి అయితే వాళ్ళకి ఫోన్ చేసి అయితే నేను మళ్ళీ కలుస్తా గాయస్ మిమ్మకి. గాయస్ నేనైతే ఇప్పుడే అతనికి అయితే ఫోన్ చేశా. అతను ఏమన్నాడంటే $2000కి ఒక 20-30 అప్రాక్స్ 20-30 హెన్స్ అయితే రావచ్చు అన్నాడు. నేనైతే సరే అన్న మీరే హోమ్ డెలివరీ చేస్తారా అని అయితే చెప్పా. చేస్తాం బాబు అని అయితే చెప్పాడు ఆయన. నేను ఇప్పుడు వాళ్ళకైతే అడ్వాన్స్ అయితే కొట్టేసా $1000. వాళ్ళు తెస్తారంట ఈ రోజు లోపే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఆకలేస్తుంది. నేను ఎక్కడికన్నా పిజ్జా కానీ బర్గర్ కానీ తినేసి అయితే మిమ్మల్ని అయితే మళ్ళీ కలుస్తా. గాయస్ నేను వచ్చేసి ఇప్పుడే పిజ్జా తినైతే ఇంటికి వచ్చా. ప్రజెంట్ అయితే నాకైతే అతనైతే ఫోన్ చేశాడు. మేమైతే ఒక 5 మినిట్స్లో ఇస్తాం బాబు మీ ఇంటి దగ్గరకని అయితే. అంకుల్ రాండి, నేను మొత్తం రెడీ చేసుకున్నా, నా గ్యారేజ్లో అయితే వదిలిల్లండి అని అయితే చెప్పాను నేను. వాళ్ళైతే వస్తున్నానైతే చెప్పారు గాయస్ మనకు వచ్చేసి. నేనైతే రాండి అని అయితే చెప్పా. ఇంకొక 5 మినిట్స్లో అయితే వస్తారన్నారు వాళ్ళు. గాయస్ అంతలోకి వాళ్ళు వచ్చేలోపు మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి గాయస్. ఇప్పుడు మనం అయితే మన గ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఎందుకంటే మనం ఇంకా ఏం సిద్ధం చేసుకోలేదు గాయస్. కానీ నేనైతే వాళ్ళకి అట్లయితే చెప్పా. ఏం లేదబ్బా, మన గ్యారేజ్లో అయితే అన్నీ వదిలేయమంట. ఇంకా మనకి ఎప్పుడు కావాలన్నా అయితే అప్పుడు నేను గ్యారేజ్ మీద నుంచి టేబుల్ మీద అయితే పెట్టుకొని అయితే సేల్ చేసుకుంటా. ఇదిగోండి ఇక్కడ మన గ్యారేజ్లో అయితే మొత్తం అన్నీ వదలమంట. ఇంకా వాళ్ళు అయితే వచ్చేస్తూ ఉంటారు నాకు తెలిసి ఈ పాటికి అయితే. గాయస్ ఈయన వచ్చేసి అయితే మనకి ప్రజెంట్ ఇప్పుడే అయితే వచ్చేసాడనమాట. ఈ కోళ్ళను అయితే తీసుకొచ్చేసాడు. ఇవి వచ్చేసి 20 ఉన్నాయని అయితే చెప్తున్నాడు ఈయన వచ్చేసి మనకి. కానీ ఇవి మనకి 20 ఉన్నాయో లేదో మనకైతే తెలియదబ్బా. ఒకసారి మనం ఈయనైతే అడుగుదాం మనకి 20 ఉన్నాయో లేవో. సారీ బ్రో, గన్ అయితే ఓపెన్ చేశా. అన్న ఈ కోళ్ళు 20 ఉన్నాయా లేదా? ఎందుకంటే నేను $2000కి అయితే తెప్పించేసా కదా, మీరు 15-20 అప్రాక్స్ అయితే వస్తాయన్నారు. మీరు నాకు ఒకసారి ఎన్ని కోళ్ళు ఉన్నాయో చెప్పేసేయండి, నేనైతే కౌంట్ చేసుకుంటా. బాబు చెప్పాం మీకైతే $2000కి 15-20 కోళ్ళు అయితే వస్తాయని అప్రాక్స్. నేనైతే 19 లేదా 20, మాకు కూడా అంత ఐడియా లేదు, వేరే వాళ్ళు అయితే లోడ్ చేశారు ఇవి. 19 నుంచి 20 మధ్యలో ఉండొచ్చు అని అయితే చెప్పాడు అతను. అంటే అదే 19 కానీ 20 కానీ ఉండొచ్చు అని అయితే చెప్పాడు. ఒకసారి నువ్వైతే కౌంట్ చేసుకో, నేనైతే అన్లోడ్ చేసి అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి, ఎందుకంటే నాకు కొద్దిగా అయితే వర్క్ ఉందన్నమాట. సరే సరే అన్న, మీరు వచ్చేసి ఫస్ట్ అయితే నా గ్యారేజ్లో అయితే అన్ని అన్లోడ్ చేసేయండి. ఇంకా మీరైతే మీ బండి అయితే తీసుకొని వెళ్ళిపోండి. గైస్ ఈయనకు వచ్చేసి ఏదో వర్క్ అయితే ఉందంట అబ్బా. మనకు వచ్చేసి ఈ 19 కానీ 20 హెన్స్ కానీ అయితే ఉన్నాయని చెప్పాడు. మనం వీటిని అయితే అన్లోడ్ అయితే చేయమని చెప్పేసాను నేను గ్యారేజ్లో. తర్వాత మనం అయితే ఎంచుకుందాం. ఇతనికి ఏదో వర్క్ ఉందంట. ఇప్పుడైతే అతనైతే అన్లోడ్ చేస్తాడు. మనమైతే కొద్దిగా సైడ్ అయితే ఉందాం. గాయస్ మనకు వచ్చేసి ఈయనైతే ఇప్పుడైతే అన్లోడ్ అయితే చేసేసాడు. మనకి అన్ని కోళ్ళు వచ్చేసి నేనైతే ఇప్పుడైతే కౌంట్ చేస్తా. అతను అన్లోడ్ చేసేసి అయితే వెహికల్ అయితే పక్కన పెట్టేశాడు. మనం ఒకసారి కౌంట్ చేసి అయితే ఆయనకైతే చెప్పేసి ఆయనైతే ఇంకా పంపించేద్దాం గాయస్. మనం ఒకసారి ఫ్రంట్ పర్సన్ వ్యూ అయితే పెట్టుకుందాం. ఎన్ని కోళ్ళు ఉన్నాయో అయితే ఎన్ చేసేయండి అబ్బా. మీరు కూడా ఎన్ చేసి అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎన్ని కోళ్ళు ఉన్నాయనేసి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఇది కోడ్ ఇక్కడ ఒకటి 19 అయితే ఉన్నాయి గాయస్. మనకి ఈ కోడ్ వచ్చేసి చనిపోయింది గాయస్. మనకి ఒక కోడ్ వచ్చేసి 20లో ఒకటి చనిపోయింది కాబట్టి ప్రజెంట్ మన దగ్గర 19 హెన్స్ అయితే ఉన్నాయి. ఇతనికైతే నేనైతే చెప్తా అది చనిపోయింది అనేసి. అన్న ఒకటి వచ్చేసి కోడ్ అయితే చనిపోయిందన్న, మొత్తం వచ్చేసి 20 తెచ్చారు మీరు, కానీ ఒకటి చనిపోయింది కాబట్టి 19 అయితే బతికున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. అవును బాబు చెప్పా కదా 19 కానీ 20 కానీ అయితే ఉన్నాయని. 20 అయితే తెచ్చా కానీ ఒకటి అయితే చనిపోయింది అన్ఫార్చునేట్లీ మధ్యలో అయితే. మీరైతే దాన్ని ఇప్పుడే నాకు తెలిసి ఇప్పుడే చనిపోయి ఉంటుంది అది. మీరైతే దానికి కావాలంటే కూర వండేసుకోండి, లేదంటే పడేసేయండి. ఇంకా మేమైతే మనీ అయితే ఇవ్వము. ఒకవేళ నీకు కావాలంటే ఇంకా మాకు ఒకసారి ఫోన్ చేయి, నేను మళ్ళీ తెస్తాం మీకైతే కోళ్ళు. సరే సరే అన్న, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇంకా మీకు పని ఉందన్నారు కదా, ఇంకా రైట్ బాయ్ బాయ్. ఇంకా నేనైతే ఇవైతే అమ్ముకొని మళ్ళీ మీకైతే కాల్ చేస్తా. రైట్ బాయ్ బాయ్. గైస్ నేనైతే ఇప్పుడే అన్నాళ్ళని అయితే పంపించేసా బాయ్ చెప్పేసి అయితే. ఇంకా అన్నాళ్ళు అయితే మీకు ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే నాకు వచ్చేసి మళ్ళీ కాల్ అయితే చేయని అయితే చెప్పాడు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక టేబుల్ కావాలా. మన ఇంట్లో ఒకటి మన స్టోర్ రూమ్లో పాత టేబుల్ ఉందబ్బా ఒకటి. ఆ టేబుల్ని తెచ్చి ఇక్కడ వేసేసి అయితే ఈ టేబుల్ మీద కోళ్ళు పెట్టేసి అయితే మనం అమ్ముదాం అనమాట. ఈ దారిలో వెళ్ళే వాళ్ళు అయితే మన దగ్గర తీసుకుంటారు నాకు తెలిసి. ఇంకా నేనైతే ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పాత టేబుల్ని అయితే తెచ్చి బయట అయితే పెట్టేస్తా. గాయస్ నేను వచ్చేసి అయితే ఇప్పుడే టేబుల్ని అయితే బయటికి తెచ్చేసా. అట్లే నాకు వచ్చేసి ఈ రెడ్ చైర్ అయితే కానొచ్చింది అబ్బా మన స్టోర్ రూమ్లోనే పాత చైరు. అందుకనేసి అయితే నేనైతే దీన్ని కూడా అయితే బయటికి అయితే తెచ్చేసా. ఇంకా మనం వచ్చేసి ఈ టేబుల్ మీదకి అయితే ఒక 5 or 6 హెన్స్ అయితే తెస్తా.
తెచ్చేసి అయితే అమ్మడం అయితే స్టార్ట్ చేద్దాం మనం. మనకి ఓపిక ఉన్నంత వరకు అయితే నిలబడితే దాని తర్వాత అయితే ఈ చైర్లో అయితే కూర్చుంటా. ఇంకా నేను కొన్ని హెన్స్ అయితే దీని మీద అయితే పెడతా. ప్రజెంట్ వచ్చేసి ఆ చనిపోయింది కూడా దీని మీదనే పెడతా, ఎందుకంటే కొద్దిగా పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే తీసుకెళ్తారనమాట ఆ చనిపోయినది కూడా. గైస్ నేను వచ్చేసి 5 కోళ్ళు అయితే పెట్టేసా. 5 కోళ్ళు ప్లస్ ఆ చనిపోయింది అయితే ఇక్కడైతే పెట్టేసా. ఇప్పుడు మనమైతే నిలబడి అయితే అడుద్దాం కోళ్ళు 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 అనేసి అయితే చూద్దాం ఎవరైనా వచ్చి తీసుకుంటారో లేదో అయితే చూద్దాం. మనం వచ్చేసి కోళ్ళన్న కోళ్ళు తాజా తాజా కోళ్ళు కేజీ 200 మాత్రమే. కోళ్ళన్న కోళ్ళు తాజా తాజా కోళ్ళు కేజీ 200 మాత్రమే. అంటే 200 అంటే $200 అనమాట గైస్. 200 రూపీస్ అయితే కాదు, $200 అనమాట. కోళ్ళన్న కోళ్ళు తాజా తాజా కోళ్ళు ఇప్పుడే ఫ్రెష్గా అయితే లోడ్ అయితే దిగేసాయి. కేజీ 200 మాత్రమే. గాయస్ మనకు వచ్చేసి వీళ్ళైతే మన దగ్గర కోళ్ళు తీసుకొని అయితే వచ్చారు. వీళ్ళకి వచ్చేసి ఒక్కొక్కరికి 2 కోళ్ళు అయితే కావాలంట. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ గుండుగానికి అయితే 2 కోళ్ళు ఇచ్చేసి అయితే పంపిస్తా. ఇంకా దాని తర్వాత 2 మెంబర్స్ అయితే ఉన్నారు ప్రజెంట్ వచ్చేసి. నాకు వచ్చేసి ఒక 2 కోళ్ళు అయితే ఇచ్చేయి. కేజీ 200 అన్నావు కదా, మొత్తం 400 అయితే ఇచ్చేస్తా. ఒక్కొక్క కోడి వచ్చేసి కేవలం కేజీ అయితే ఉంటుంది. 2 కోళ్ళు వచ్చేసి 2 కేజీస్ అయితే ఉంటాయి. నీకు కావాల్సింది 2 కేజీస్ కదా. నాకైతే $400 ఇచ్చి అయితే నీ 2 కోళ్ళు అయితే నువ్వు ఎత్తుకెళ్ళు. సరే సరే అన్న, నీకు వచ్చేసి $400 నీ ఫోన్పే అయితే చేస్తా. నాకు వచ్చేసి ఒకసారి స్కానర్ అయితే చూపివు. ఇదిగో అన్న నా ఫోన్పే స్కానర్. దీనికైతే బేసేస్ అయ్యి $400. గాయస్ ఈయన వచ్చేసి మనకైతే $400 అయితే వేస్తాడు, ఎందుకంటే ఇతను వచ్చేసి 2 కోళ్ళు అయితే తీసుకుంటున్నాడు అనమాట. అంటే 2 కేజీస్ కోళ్ళు అయితే. ఇంకా ఇతను అయితే పంపించేద్దాం 2 కోళ్ళు ఇచ్చేసి అయితే. మనకైతే ఫోన్పే కూడా వచ్చింది అనమాట. గైస్ చలో గైస్ ఇంకొచ్చేసి వాళ్ళకు కూడా అయితే నేను వచ్చేసి కోళ్ళు అయితే అమ్మేసా. టోటల్ ప్రజెంట్ అయితే 6 కోళ్ళు అయితే సేల్ అయ్యాయి. ఇంకా మనకు వచ్చేసి ఈ కోళ్ళు అయితే ఇంకా మన దగ్గరనే అయితే ఉన్నాయి. ఇవి కూడా నేను వచ్చేసి పార్ట్ 2లో అయితే సేల్ చేస్తా. పార్ట్ 2 కావాలంటే కన్నా మీరు వచ్చేసి కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని అయితే కామెంట్ చేయండి. అండ్ వాళ్ళకి వచ్చేసి నేనైతే ఒక చనిపోయిన కోడిని కూడా అయితే అమ్మేసేసా. ఇంకా వీటికి వచ్చేసి ఫుడ్ వేసి వాటర్ పెట్టేసి అయితే ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి పండుకుంటా కొద్దిసేపు అయితే. ఒకవేళ కన్నా మీకు ఈ కోళ్ళు అమ్మేది పార్ట్ 2 కావాలంటే కన్నా నాకైతే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అనేది కామెంట్ చేసేయండి అబ్బా. నేను వచ్చేసి పార్ట్ 2 అయితే కూడా చేస్తా. ఇంకా పార్ట్ 2లో మన బిజినెస్ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకుందాం. ఇంకా చలో గాయ్స్ ఈ వీడియోకి వచ్చేసి ఇంతే. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్.